ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి. ఈ కాయలు, పువ్వులు చాలా ఆరోగ్యానికి మంచివి. చెట్టు నిండా ముళ్ళుంటాయి. తెంపడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా కత్తెరతో వీటిని కట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే చేయితోటే తెంపేస్తారు. ఇలా కాయలను తెంపుకున్నాక కాయ తొడిమకు కూడా ముళ్ళుంటాయి. ఈ ముళ్ళన్నీ కూడా కత్తెరతో అన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కాయలతో ఎంతో రుచికరమైన కూర చేసుకోవచ్చు. ముళ్ళన్నీ తీసాక ఈ కాయలను ఒకసారి మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్నాక వీటిని మనం రోట్లో దంచుకోవాలి. కొంతమంది కాయను సగానికి కట్ చేసి లోపలున్న గింజలు తీసి అలా కూడా క్లీన్ చేసి వండుతారు. కాయలు చిన్నగా ఉంటాయి, అందుకే ఒక్కొక్కటి కట్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. అందుకే రోట్లో వేసి దంచుతున్నాను. ఇలా కొన్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఎందుకు వీటిని ఇలాగే వండుకోవాలంటే ఇవి చాలా వగరుంటాయి. అలాగే కాయ లోపల మొత్తం గింజలే ఉంటాయి. ఇలా వండుకుంటే కూర అనేది రుచిగా ఉండదు. అందుకే వాటిని దంచుకొని నీళ్ళతో లోపల గింజలు ఏమీ లేకుండా బాగా కడిగేసుకోవాలి. కనీసం ఒక 3-4 టైమ్స్ అయినా వీటిని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఆ నీళ్ళను పారబోస్తూ మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసుకుంటూ అలా కడిగేసుకోవాలి. అప్పుడే ఈ కాయ లోపల ఉన్న గింజలు అలాగే కొంచెం వగరు అనేది కూడా తగ్గుతుంది. ఈ కాయల్ని మేమైతే రాములక్కాడలు అంటాము. కొన్ని ప్లేసెస్లో నేల ములక్కాడలు అంటారు. కడిగేసుకున్న వాటర్ని అన్నీ కూడా ఒక గిన్నెలో పోసుకుంటున్నాను. ఈ నీళ్ళను బయటి వైపు ఉన్న చెట్లలో పోస్తే మనకు మళ్ళీ చెట్లు వస్తాయి. ఇలా ఈ కాయల్ని గింజలు ఏమీ లేకుండా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు లోపల ఏమీ గింజలు లేకుండా ఒక పైన డొప్పలు మాత్రమే మిగులుతాయి. చూడండి, ఒక్క గింజ కూడా ఉండదు. ఈ పైన తొక్కలనే వండుకుంటారు. ఇక్కడ ఒక చిన్న ముళ్ళు కనిపించింది. మీరు ముళ్ళు ఏమీ లేకుండా జాగ్రత్తగా అన్నీ తీసేసి కట్ చేసుకోండి. ఇక్కడ గింజల్ని కూడా నేను కడుగుతున్నాను. ఎందుకంటే కాయ లోపల తెల్లగా ఒక కండలాగా ఉంటుంది. ఆ కండను పట్టుకొని ఈ గింజలు ఉంటాయి. గింజను ఆ కండను వేరు చేయడానికి సన్న జాలి ఉన్న జల్లెట్లో వేసి కడుగుతున్న. గింజలన్నీ కిందికి జారిపోయి కండ మాత్రం పైకి ఉంటుందని, ఇది కూడా కర్రీలో వేద్దామని ఇలా చేస్తున్నాను. చాలామంది దీన్ని కూడా గింజలతో పాటు పారేస్తారు. ఈ కాయలతో కూర ఎలా చేయాలో చూద్దాం. అల్లం వెల్లుల్లిలో ఒక పండుమిర్చి వేసి దంచి పెట్టుకున్నా. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి. అలాగే టమాటాలు కూడా కావాలి. ఇక కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసి ఇవన్నీ వేయించుకోవాలి. కొంతమందికి పులుపు, వగరు, చేదు ఇవన్నీ తింటే కడుపు ఉబ్బరంగా ఉండి అరిగినట్టు అనిపించదు. ఈ ఇంగువ వేస్తే మనకు ఆ డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. పోపు దినుసులు వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే రాములక్కాడలను కూడా వేసి కొంచెం మంట మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇందులో ఉప్పు వేస్తున్నా. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కాస్త ఉప్పు వేసి వేయించుకుంటున్నా. కొద్దిగా మంట హై ఫ్లేమ్లో పెట్టి నూనెలో ఈ కాయలను వేయించుకోవడం వల్ల ఏమైనా వగరున్నా కూడా కొంచెం తగ్గుతుంది. కొద్దిగా ఇవి పొడిగా అయ్యాక కొంచెం మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈ కాయలని వీలైనంత వరకు నూనెలో ఎక్కడ కూడా మాడకుండా మగ్గించుకుంటే మనకు కూర రుచి కూడా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మగ్గించుకున్నాక ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఒక 2 to 3 minutes ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది కూడా వేగిపోయాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకుందాం. ఇలా కొద్దిసేపు మళ్ళీ మగ్గినాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో మనకు రుచికి సరిపడే కారం, ధనియాల పొడి వేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. టమాటా ప్యూరీ పేస్ట్లో మీరు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. టమాటాలను వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటాలు పైకి నూనె తేలే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయి ఇలా పైకి మొత్తం నూనె తేలే వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిలో కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఇందులో వేస్తున్నా. కొబ్బరి కాకుండా మీరు నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రేవీ లాగా చేస్తున్నా, అందుకే కొంచెం వాటర్ ఎక్కువగా పోసి కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కూరని అంతా కలిపేసుకొని మూత పెట్టేసి నూనె పైకి తేలే వరకు ఈ కూరను ఉడికించుకోవాలి. ఇలా ఈ కాయలు ఈ సూప్లో బాగా ఉడకాలి. ఇలా కూర చేసుకోవడానికి మనం లేత కాయల్ని తీసుకోవాలి. ముదిరిన కాయల్ని వండుకుంటే మనకు ఆ కాయ నములుతూ ఉంటే అది నార ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. ఈ కాయలు అస్తమా పేషెంట్స్కి అయితే చాలా మంచివి.
ఇంకొక మంచి రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.